మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. శనగపప్పు పెసరపప్పు ఒక సగం అది సగం ఇది కలిపి కడిగి పెట్టుకోవాలి. చుక్క కూర పప్పు వేసుకోవడానికి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కడిగి వేసుకోవాలి. తర్వాత చుక్క కూర సన్నగా కోసుకొని బాగా కడిగి చుక్క కూర కూడా అందులో వేసుకోవాలి. పప్పులో ఇప్పుడు ఇందులో సరిపడా పసుపు, కారం, వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక గ్లాసుడు పప్పుకు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయొద్దు, ఉడికిన తర్వాత వేసుకోవాలి ఉప్పు. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు పప్పు ఉంచాలి. ఇలా ఉడికినాక ఇందులో ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని పప్పుల పోపుకు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె పోసి అది వేడెక్కాక పోపు గింజలు, ఎల్లిపాయ, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పోపు గోలినాక ఈ పప్పులో వేసుకోవాలి. చుక్క కూర పప్పు రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.